హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మీ అందరికీ ఒక మంచి స్వీట్ డిష్ చూపిస్తానండి. ఇది సీజనల్గా చేసుకునేదన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెయిన్గా మనకు కావాల్సినవి పాలు, ఒక 1/2 లీటర్ థిక్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి, కొంచెం పంచదార, ఒక యాలక్కాయ, కాజు, బాదం, మనకి 1 లేదా 2 సీతాఫలాలు మనం తీసుకునే పాల క్వాంటిటీని బట్టి. ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి బాండీ పెట్టుకొని దాంట్లో మనం పాలు పోసి సిమ్లో ఉంచుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం నిదానంగా మరిగించుకుంటూ ఉంటే పాలు అనేవి మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంతకి సగానికి అవ్వాలన్నమాట. ఈ పాలు అనేవి కొంచెం మరగడం నిదానంగా పడుతుంది కాబట్టి ఈ లోపల మనం సీతాఫలాలకి ఉన్న లోపల గింజలు తీసేసి ఆ గుజ్జుని, అలాగే జీడిపప్పు, బాదాంని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని యాలుగను కూడా దంచేసి పొడి చేసుకొని వాటి తొక్కలు పడేయకుండా మనం పాలల్లో వేసేస్తే వాటి వాసన కూడా చక్కగా వాటికి పడుతుంది. ఈ పనులన్నీ చేసుకునే లోపల మనకు నిదానంగా పాలు అనేవి మరుగుతూ ఉంటాయి. వీటిని చేసుకుంటూ మధ్య మధ్యలో పాలని గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే పాలు అనేవి అడిగంటాయంటే మాడు వాసన వచ్చేసి మనకి టేస్టీగా అనిపించదు ఫుడ్ చేసుకున్న తర్వాత స్వీట్ అనేది. ఈ యాలకల తొక్కలు కూడా వేసుకోవడం వల్ల మనకి యాలకలో ఉన్న ఫ్లేవర్ అనేది పోకుండా చక్కగా పాలలో పట్టేస్తుంది అనమాట. నేను ఆల్రెడీ ఈ గుజ్జు కూడా తీసేసి రెడీగా చేసేసుకున్నానండి. నిదానంగా కొంచెం ఒక 10 నిమిషాలు పడుతుంది. స్లో మంట మీద పెట్టుకుంటే మనము మరుగుతూ దగ్గరకు వచ్చేస్తుంది. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఉంటుంది అది కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసాక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్, ఫేస్బుక్లో కూడా షేర్ చేయండి. చూడండి, మనకి పాలు కూడా ఆల్మోస్ట్ సగం క్వాంటిటీకి దగ్గరకు వచ్చేసాయి కదా. ఇందాక నేను చెప్పినటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్, కొంచెం పంచదార, యాలకల పొడి, నట్స్, చివరిగా సీతాఫలం గుజ్జు అన్నీ వేసేసి కలిపేసి వెంటనే దింపేసుకొని కరగంగానే మనము సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఎమ్మి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. సీతాఫలం రబడీ అంటారు దీన్ని. ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. డైరెక్ట్గా పండు తినడం ఇష్టపడిన పిల్లలు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఇలాగ స్వీట్ రూపంలో కానీ లేదంటే మనమైనా సరే ఈవినింగ్ టైంలో ఇలాగ చేసుకొని తిన్నామంటే ఆరోగ్యానికి ఆరోగ్యము, మంచి స్వీట్ని కూడా ఎంజాయ్ చేసిన వాళ్ళ మొత్తం. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగానో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. టిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.